శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ధనస్సు రాశి వారికి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న చికాకులు, కాస్తంత నిదానం, ఆలస్యం ఏర్పడినప్పటికీ కూడా వచ్చిన నష్టం ఏమీ ఉండదు. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు, నెరవేర్చుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వాహన సంబంధమైన అంశాలలో కొద్దిపాటి మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే తీసుకోవడము, ఆ తర్వాత నచ్చకపోవడము, లేదా ఇతరితర ఏదో రేటు పెరిగిందనో తగ్గిందనో లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం ఉండకపోవచ్చు. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ, మీకు క్యాపబిలిటీ ఉన్నప్పటికీ ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అయిందని, సాటిస్ఫాక్టరీగా లేదని కాస్తంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ విభాగాలలో పనిచేసే వారికి, సెక్యూరిటీ విభాగాలలో పనిచేసే వారికి మంచి ప్రాజెక్టులను పొందగలుగుతారు. కొన్ని గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ప్రమోషన్, ఇతర అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రభుత్వ అధికారులను సంప్రదించి వ్యవహరించేటప్పుడు మాత్రం నిదానంగా వ్యవహరించండి. తొందరపాటుతనంతో మాత్రం ఏ నిర్ణయం చెయ్యొద్దు, ఏ వాగ్దానము చెయ్యొద్దు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఆరోగ్య నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము సమస్యలు ఎదురవుతున్నాయనుకున్న వారు రేపు ఆదివారం ప్రారంభించుకొని 21 రోజుల పాటు ఆపకుండా సూర్యగ్రహ ఆరాధన, సూర్య అష్టకాన్ని పఠించండి. అనుకున్న విషయాలలో మంచి మార్పు కనిపిస్తుంది. అంటే ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఆ తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, ఈ 21 రోజుల తర్వాత మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ శక్తి కొలది మామిడి పండ్లను లేదా ఇతరితర ఏదైనా ద్రవ్యాన్ని స్వామివారికి నివేదించి ఖచ్చితంగా ఆరోగ్యానికి పంచే ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకి అనారోగ్యం రావడము, వైద్యులను సంప్రదించడము, ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మంచి చెడుల నిర్ణయాలను వెంటనే చేయండి. ఒకళ్ళకిద్దరిని వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం తొందరగా చేయడం వలన అన్ని విధాలా బాగుంటుంది. తొందరగా కోలుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని పనుల నిమిత్తం చేసే ప్రయాణాలలో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.